ప్రీవియస్ ఆర్ఆర్బీకి వచ్చినండి ఇది. 110 meters లాంగ్ ట్రైను whose speed 36 km/h takes 53 seconds to cross the pole to the end of the train. ఇక పోల్ అయితే ఉంది, ఈ పోల్ని 53 సెకండ్స్లో క్రాస్ చేసింది. ఏది ఏ ట్రైన్ అది? 110 meters ఉండేటువంటి ట్రైను మనకు 53 సెకండ్స్లో ఒక పోల్ని క్రాస్ చేసింది. ఎంత స్పీడ్తో అంటే 36 km/h. ఇది వాడు ఇచ్చినాడు. సో యాక్చువల్గా మనకు డిస్టెన్స్ ఎంత అయితే వాడు ఏమంటున్నాడు, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పోల్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. సో డిస్టెన్స్ ఆఫ్ ద పోల్, ఇది పోలు, ఇక్కడ నుంచి డిస్టెన్స్. ఫ్రంట్ ఎండ్ అంటే ట్రైన్కి, ఇది ట్రైన్ అనుకుంటే ఈ ట్రైన్కి ఫ్రంట్ ఎండ్ డిస్టెన్స్, ఫ్రంట్ ఇది ట్రైన్కి ఫ్రంట్, ఈ ఫ్రంట్ ఎండ్ ఇది అవుతుంది. దీనికి ఈ పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అని అడిగినాడు. అంటే యాక్చువల్గా మనం ఏం చేయాలంటే డిస్టెన్స్, సో 53 సెకండ్స్కి మనకు డిస్టెన్స్ ఏం చెప్తాం, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఎంత, 36 km/h, టైం ఎంత, 53 seconds. ఈ 36 km/hని మీటర్ పర్ సెకండ్స్లో మార్చాలంటే 5/18. సో 18 2 జా, సో 2 times of 5 2 are 10 into 553, 530 meters. అంటే ఈ 53 సెకండ్స్లో ఎంత దూరం పోతుంది, మొత్తం ఇదంతా ప్రయాణించిండేది 530 meters. కానీ మనకి ఇచ్చిండేదంతా ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంటుంది అంటే, ఎక్స్ట్రా అంటే ఈ ట్రైన్ అంతా పొడవు 100, ఇంకా దీనికి ఎక్స్ట్రా ఎంత ఉందంటే 530లో నుంచి 110 తీసేస్తే 420 meters. అంటే ఇది ఎప్పుడు ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ద పోల్, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ద పోల్ అనేసి మనం ఆన్సర్ అయితే చెప్పవచ్చు.